భారత్ శ్రీలంక దేశాలు వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సందర్భంగా దాయాది దేశం మొదలుపెట్టిన డ్రామా యూటర్న్ తో ముగిసింది. ఈ నెల అనుకున్న విధంగానే శ్రీలంకలో 15వ తేదీన భారత్ తో ఆడేందుకు అంగీకరించింది. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొలంబోలో తీసినట్టుగా ఉన్న ఆ వీడియోలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్స్ అందరూ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో కనిపిస్తున్నారు. జట్టు బస్సు నుండి దిగిన తర్వాత కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది లాంటి వారు ధూళితో నిండిన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నారు. అది చూస్తుంటే ఏదో ఒక పాడుబడిన సిమెంట్ ఫ్యాక్టరీలో ఉందని నెటిజన్స్ ఎద్దేవా చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ కు వచ్చిన ఆటగాళ్లకి కనీసం సరైన వసతులు కూడా కల్పించలేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే భారత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ పాకిస్తాన్ బోర్డ్ ని ఆటాడుకుంటున్నారు. అసలు ఆ ప్లేయర్స్ వెళ్తున్న తీరు చూస్తే వారి పట్ల శ్రీలంక అతిథి మర్యాదల గురించి ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వీడియో చూసిన పాక్ అభిమానులు కూడా తమ జట్టుకు జరిగిన అవమానం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గాని, ఐసీసీ గాని, శ్రీలంక క్రికెట్ అధికారులు గాని ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఒక పక్క భారత్ తో మ్యాచ్ విషయంలో గొడవలు జరుగుతున్న టైంలోనే ఈ వీడియో బయటకు రావటం పాకిస్తాన్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వీడియో వైరల్ అవ్వటం వల్ల ఆ దేశ క్రికెట్ పరువు అంతర్జాతీయ స్థాయిలో మసకబారింది. కేవలం క్రికెట్ ఆడమే కాదు, తమ ప్లేయర్స్ కి కనీస గౌరవం దక్కేలా చూసుకోవడంలో కూడా పీసీబీ విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ లో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొలంబోలో జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మీద పాకిస్తాన్ ప్రభుత్వం మొదట చాలా పెద్ద డ్రామా ఆడింది. బంగ్లాదేశ్ కి మద్దతుగా అసలు ఈ ప్రపంచ కప్ లోనే ఆడము అని ఒకసారి, లేదు మేము ఆడతాం కానీ భారత్ తో మ్యాచ్ ని మాత్రం బహిష్కరిస్తామని ఇంకోసారి ప్రగల్భాలు పలికింది. తీరా చూస్తే చివరికి తోక ముడిచి భారత్ తో ఆడేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వెనుక ఐసీసీ ఆంక్షల భయం, ఆర్థిక పరమైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన క్లోజ్ డోర్ మీటింగ్ లో ఐసీసీ అధికారులు పాకిస్తాన్ కి చుక్కలు చూపించారు. దాదాపు 4 గంటల పాటు సాగిన ఆ చర్చల్లో పాకిస్తాన్ వాదనని ఐసీసీ ఏ మాత్రం పట్టించుకోలేదు. మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి కలిగే భారీ నష్టానికి పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారు. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ మీద ఆర్థిక జరిమానాలు వేయటంతో పాటు ప్రపంచ క్రికెట్ నుంచి ఏకాకిని చేస్తామని కూడా భయపెట్టారు. దీనివల్ల పాకిస్తాన్ కి వేరే దారి లేకపోయింది. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితి అని తాము చెప్పే కారణాలను ఐసీసీ ఒప్పుకోదని వారికి అర్థమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తన పాత పంతాన్ని వదిలేసి ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ తో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తగ్గేదేలే అని మొదట డైలాగులు కొట్టిన పాకిస్తాన్ ఇప్పుడు క్రికెట్ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని కవరింగ్ ఇస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే ఐసీసీ అధికారానికి, డబ్బు అవసరాలకి దాయాది తల వంచక తప్పలేదు. బంగ్లాదేశ్ పై ఆంక్షలు విధించబోమని ఐసీసీ చెప్పడంతో పాకిస్తాన్ కాస్త గౌరవప్రదంగా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం దక్కింది. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ వైఖరి వల్ల ఆ దేశ క్రికెట్ బోర్డు పరువు మరోసారి బజారున పడింది. గందరగోళం సృష్టించడం, తర్వాత దిగిరావటం పాకిస్తాన్ కి మొదటి నుంచి అలవాటే అని భారత మాజీ క్రికెటర్స్ కూడా సెటైర్స్ వేస్తున్నారు. భారత్ పాక్ మ్యాచ్ అంటే అది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఈ ఒక్క మ్యాచ్ విలువ 4500 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ని నిజంగానే బహిష్కరించి ఉంటే ఐసీసీతో పాటు అన్ని సభ్య దేశాలు భారీగా ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు పాకిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయి. ఐసీసీ కూడా ఆర్థిక జరిమానాలు విధిస్తామని పీసీబీని గట్టిగా హెచ్చరించింది. అది కాకుండా బ్రాడ్కాస్టర్స్ కూడా నష్టపరిహారం కోసం కోర్టుకి వెళ్తామని చెప్పడంతో పాకిస్తాన్ భయపడిపోయింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కి ఇవన్నీ భరించటం అసాధ్యం. ఈ నిర్ణయం వల్ల ఐసీసీకి దాదాపు 1470 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్తున్నారు. పాకిస్తాన్ తన మొండితనాన్ని వదిలేయడం వెనుక శ్రీలంక కూడా కీలక పాత్ర పోషించింది.
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార్ స్వయంగా పాక్ ప్రధాని షరీఫ్ కి ఫోన్ చేసి మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేమీ లేదని, అంత అబద్ధమని పాక్ యూట్యూబర్స్ ఏకిపడేస్తున్నారు. 2009 లో లాహోర్ లో శ్రీలంక టీం బస్ మీద దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ఎంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొందో గుర్తు చేస్తూ శ్రీలంక బోర్డు పాకిస్తాన్ కి ఒక లేఖ కూడా రాసింది. అప్పట్లో శ్రీలంక ఒక్కటే పాక్ లో పర్యటించి ఆ దేశానికి మద్దతుగా నిలిచింది. అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కొలంబోలో భారత్ తో మ్యాచ్ ఆడడం ద్వారా తమకు మేలు చేయాలని కోరారు. ఈ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం అంతా శ్రీలంక కోల్పోతుంది. దీనివల్ల కొలంబో స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా పెద్ద దెబ్బ తగిలేది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. పరువు పోయినా పర్వాలేదు కానీ పైసలు పోకూడదని పాక్ భావించినట్టు కనిపిస్తోంది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా ఇలాగే మొండికేసి ఆ తర్వాత ఐసీసీ చెప్పినట్టు విన్నారు. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్న తర్వాత పాకిస్తాన్ లో ఇప్పుడు ఒక వింత చర్చ జరుగుతోంది. తమ దేశపు మాజీ క్రికెటర్స్ ఈ వెనక్కి తగ్గడాన్ని కూడా ఒక విజయంగా చెప్పుకుంటున్నారు. రషీద్ లతీఫ్ వంటి వారు మాట్లాడుతూ మిత్ర దేశాల ప్రయోజనాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ వల్ల అందరికీ ఆదాయం వస్తోందని వింత వాదనలు చేస్తున్నారు. అహ్మద్ షాజాద్ అనే మాజీ క్రికెటర్ కూడా తమను తాము హుందాగా వ్యవహరించిన వారిగా చెప్పుకుంటున్నారు. అసలు పాక్ లేకుండా క్రికెట్ టోర్నీ నడవదు కాబట్టి ఐసీసీ తమను బతిమాలింది అని సికిందర్ భక్త్ లాంటి వారు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది పచ్చి అబద్ధమని అందరికీ తెలుసు. కేవలం జరిమానా కట్టడానికి డబ్బులు లేక ఐసీసీ ఆంక్షలకు భయపడి మాత్రమే పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ చాలా ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ కి ఇలాంటి డ్రామాలు చేయడం అలవాటని, వారు సంతృప్తి కోసం ఏదో ఒకటి చెప్పుకుంటారని ఆయన అన్నారు. భారత్ తన ఆధిపత్యాన్ని ఐసీసీకి చూపించింది కాబట్టే పాకిస్తాన్ ఇలా దిగి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణం మిత్ర దేశాల అభ్యర్థన అని చెప్పటం ఒక కవరింగ్ మాత్రమే. పాకిస్తాన్ కి దేంట్లోనైనా రాజకీయం చేయడం, దానిలోకి కాశ్మీర్ అంశాన్ని లాగటం ఫస్ట్ నుండి ఉన్న అలవాటు. ప్రోపగండా పాలిటిక్స్ లో ఆ దేశం ఎప్పుడూ ముందుంటుంది. అండ్ తాజాగా ఈ వివాదంలో బంగ్లాదేశ్ కి కాస్త మేలు జరిగినా పాకిస్తాన్ మాత్రం ప్రపంచం ముందు నవ్వుల పాలైంది. భారత్ తో మ్యాచ్ ఆడడం వల్ల వచ్చే ఆదాయం మీద ఆశతోనే వారు ఈ యూ టర్న్ తీసుకున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ లో టీమిండియా ఇవ్వబోయే పంచ్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ వివాదం వల్ల మ్యాచ్ మీద హైప్ ఇంకా పెరిగింది కానీ పాక్ క్రికెట్ బోర్డు గౌరవం మాత్రం పాతాళానికి పడిపోయింది.